అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా రాజయ్యపేట ప్రాంతంలో తలపెట్టిన బల్క్ డ్రగ్స్ వద్దే వద్దు అని నిర్వాసితులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ, తల్లా భార్గవ్, నృసింహ, సిపిఎం నాయకులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలకు నష్టం కలిగించే బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయవద్దని జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి విశాఖపట్నంలో చేపట్టే వర్చువల్ శంకుస్థాపన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని, వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పెద్ద ఎత్తున గ్లోబల్ ప్రచారం చేస్తుందని, అయితే అదంతా ఒట్టి మాటలని, కాకులను కొట్టి గద్దెలకు పెట్టినట్లుగా పేద రైతుల భూములు కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా అప్పగిస్తూ దీనినే ప్రభుత్వం అభివృద్ధి అంటుందని దుయ్యబట్టారు. 20,000 ఉద్యోగాలు వస్తాయని అంటున్నారని, ప్రస్తుతం భూములు సేకరిస్తున్న గ్రామాల్లో రైతులు, కూలీలు, దళితులు, చేతి వృత్తిదారులు, మత్స్యకారులు 35,000 మంది ప్రజలు జీవిస్తున్నారు. స్థానికేతరులకు 20,000 మందికి ఉద్యోగాల పేరు చెప్పి 35,000 మంది నిర్వాసితులకు ఉపాధి లేకుండా చేసి వారి పొట్ట కొడుతున్నారని, ఇది ఎలా అభివృద్ధి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న వారికి 25 లక్షలు, ఉపాధి కోల్పోయి ఇక్కడ ఏర్పాటు చేయబోయే కంపెనీల యొక్క ప్రభావానికి గురయ్యే వారికి 15 లక్షల ప్యాకేజీలు చెల్లించాలని, డిఆర్ఏ నిర్వాసితులు కోరుతున్న చోట పునరావాసం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సాగు భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, డీఫారం సాగు భూముల్లో ఉన్న చెట్లకు నష్టపరిహారం చెల్లించాలని, రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం మత్స్యకార సొసైటీ భూములకు నష్టపరిహారం చెల్లించాలని, చందనాడ దళితుల డీఫారం భూములకు, గుళ్లబట్టిల భూములకు నష్టపరిహారం చెల్లించాలని, పూర్తి స్థాయిలో నిర్వాసితులకు ప్రతి సెంటుకు, ప్రతి చెట్టుకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రతి నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించాలని, అప్పటి వరకు ఎటువంటి శంకుస్థాపనలు, పనులు చేపట్టవద్దని వారు కోరుతున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి బల్క్ డ్రగ్స్ శంకుస్థాపన విరమించుకోకపోతే అడ్డుకుని తీరుతామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వీసం రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు, చందనాడ ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, చందనాడ సర్పంచ్ తుల్లా రోహిణి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. న్యాయం జరిగే వరకు పోరాడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం. ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయొద్దు. హోంమంత్రి గారు న్యాయం చేయాలి. హోంమంత్రి డ్రగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయొద్దు. ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయొద్దు.